2 చేస్తున్నానండి. ఇప్పుడు ఇదిగోండి, నేను మామూలు బియ్యం తీసుకున్నానండి. బియ్యం తీసుకొని 1/2 కేజీ బియ్యం తీసుకున్నాను. కేజీ చికెన్కి శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నె పెట్టుకోవాలి. గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఇదిగోండి, 3 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. బాగా కాగాలండి. అయిందండి. నేను 2 ఆనియన్ తీసుకొని ఇలా పొడవుగా కట్ చేసి వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. బాగా ఫ్రై అవ్వాలి. ఇది వేరే గిన్నె తీసుకోవాలండి. గిన్నె తీసుకొని వాటర్ పోసుకొని ఇందులో పలావ్ దినుసులు మొత్తం వేసుకోవాలి. కొత్తిమీర, కొంచెం పుదీనా. ఆనియన్ ఇలా ఫ్రై అవ్వాలి. తీసుకుందాం. ఇప్పుడు ఇందులో టమాటాలు వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి. అయితే వేరు నేను వేస్తున్నా, స్మెల్ బాగుంటుంది. దీని తర్వాత చికెన్ నానబెట్టుకున్నాం కదా, అది వేసుకోవాలి.